గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో క్లాసిఫికేషన్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్స్ తెలుసుకున్నాం కదా. అందులో ఎన్ని టైప్స్ అయినాయి? ఇప్పటికి 2 టైప్స్ అయింది. ఫస్ట్ది ఏంటి? పెర్మాంగనోమెట్రిక్ టైట్రేషన్, సెకండ్ డైక్రోమెట్రిక్ టైట్రేషన్. ఇప్పుడు ఇందులోనే డైక్రోమెట్రిక్ టైట్రేషన్లోనే సీరిక్ టైట్రేషన్స్ అంటే సీరిమెట్రిక్ టైట్రేషన్, సీరిమెట్రిక్ టైట్రేషన్స్. ఓకేనా? సీరిమెట్రిక్ టైట్రేషన్స్ అంటే ఈ సీరిమెట్రిక్ టైట్రేషన్ కూడా పొటాషియం పర్మాంగనేట్ అండ్ పొటాషియం డైక్రోమేట్ లాగే ఆక్సిడైజింగ్ ఏజెంట్గా యూజ్ చేసి ఈ సీరిమెట్రిక్ టైట్రేషన్ చేస్తాము. ఈ సీరిమెట్రిక్ టైట్రేషన్ ఆల్సో రిడాక్స్ టైట్రేషన్స్. Redox titrations means oxidation reduction involves 2 steps in one reaction is called redox reaction. Classification of redox reaction lo serimetric titration is the one of the classification. So serimetric titration ante enti? What is serimetric titration ante చూడండి, సీరియం కాంపౌండ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా యూజ్ చేసే టైట్రేషన్స్ని సీరిమెట్రిక్ టైట్రేషన్ అంటారు. అంటే ఇందులో ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఏంటి? సీరియం. ఆక్సిడైజింగ్ ఏజెంట్ సీరియం యూజ్ చేసే టైట్రేషన్ని సీరిమెట్రిక్ టైట్రేషన్స్ అంటారు. ఓకేనా? ఈ సీరిమెట్రిక్ టైట్రేషన్స్లో పొటాషియం పర్మాంగనేట్ మరియు పొటాషియం డైక్రోమేట్ లాగానే ఆక్సిడైజింగ్ ఏజెంట్గా సీరియం యూజ్ అవుతుంది. ఈ సీరియం ఎన్ని టైప్స్ అంటే సీరియం సాల్ట్స్ ఆర్ 2 టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి సీరియస్ సీరిక్, సీరిక్. ఇది వచ్చేసి కలర్లెస్ కాంపౌండ్, ఇది వచ్చేసి ఎల్లో ఆర్ ఆరెంజ్ కలర్, ఎల్లో ఆర్ ఆరెంజ్ కలర్. సీరియస్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +3, సీరిక్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +4. అంటే ఇదేమో ట్రైవాలెంట్, ఇదేమో క్వాడ్రివాలెంట్. ఇది ట్రైవాలెంట్. ఈ సీరిక్లో Siric is the most powerful oxidizing agent. Most powerful oxidizing agent. Most powerful oxidizing agent. ఓకేనా? అర్థమైందమ్మా? సీరిమెట్రిక్ టైట్రేషన్ అంటే ఏంటి? సీరియంని ఆక్సిడైజింగ్ ఏజెంట్గా యూజ్ చేసే టైట్రేషన్ని సీరిమెట్రిక్ టైట్రేషన్స్ అంటారు. ఈ సీరిమెట్రిక్ టైట్రేషన్లో సీరియం అనేది 2 టైప్స్ ఆఫ్ సాల్ట్ని కలిగి ఉంటుంది. ఒకటి సీరియస్, ఇంకోటి సీరిక్. దిస్ ఈజ్ +3 ఆక్సిడేషన్ స్టేట్, సీరిక్ ఈజ్ ద +4 ఆక్సిడేషన్ స్టేట్స్. ఈ సీరియస్ ఏమో కలర్లెస్ కాంపౌండ్, సీరిక్ వచ్చేసి ఎల్లో ఆర్ ఆరెంజ్ కలర్. ఈ సీరిక్ అనేది మోస్ట్ పవర్ఫుల్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ లైక్ పొటాషియం పర్మాంగనేట్ అండ్ పొటాషియం డైక్రోమేట్. అంటే ఈ పొటాషియం పర్మాంగనేట్, పొటాషియం డైక్రోమేట్కి ఎలాగైతే పవర్ఫుల్ ఆక్సిడైజింగ్ ఏజెంటో, అలాగే ఏదైతే యాసిడ్ మీడియంతో రియాక్ట్ అవుతాయో అలాగే సీరిమెట్రిక్ టైట్రేషన్స్ కూడా అంతే మోస్ట్ పవర్ఫుల్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అండ్ టైట్రేట్ విత్ అంటే యాసిడ్ మీడియం, అంటే యాసిడ్స్తో కూడా ఇవి ఇన్వాల్వ్ అవుతాయి. సీరిక్ సాల్ట్స్ రెడ్యూస్ బై ఫెర్రస్ సాల్ట్స్ ఆక్సలేట్స్. ఫెర్రస్ సాల్ట్ ఆక్సలేట్ అంటే ఈ సీరిక్ సల్ఫేట్, ఈ సీరిక్ అయాన్స్ అనేవి రెడ్యూస్ అయ్యి ఏ విధంగా ఫామ్ అవుతాయంట? ఫెర్రస్ సాల్ట్స్ అండ్ ఆక్సలేట్. అంటే ఏదైతే మనకి సీరిక్ అయాన్ ఉందో ఆ సీరిక్ అయాన్స్, సీరియం అయాన్స్ ఏమవుతాయి? రెడ్యూస్ అవుతాయి. రెడ్యూస్ అయ్యి ఏం ఫామ్ చేస్తాయి? ఫెర్రస్ సాల్ట్స్ అండ్ ఆక్సలేట్ అయాన్స్గా అవి ఫామ్ అవుతాయి.
సీరిమెట్రిక్ టైట్రేషన్ అంటే ఏంటంటే సీరిక్ సల్ఫేట్ ఆర్ సీరిక్ అమోనియాని ఆక్సిడైజింగ్ ఏజెంట్గా యూజ్ చేస్తే సీరిక్ సల్ఫేట్ అండ్ సీరిక్ అమోనియా, సీరిక్ సల్ఫేట్ అండ్ సీరిక్ అమోనియా యూజ్ చేసి ఏదైతే ఆక్సిడైజింగ్ ఏజెంట్గా ఇన్వాల్వ్ అవుతుందో అటువంటి రియాక్షన్ని సీరిమెట్రిక్ టైట్రేషన్ అంట. మనం చెప్పుకున్నాం సీరియం 2 టైప్స్ ఆఫ్ సాల్ట్గా ఫామ్ అవుతుంది, సీరస్, సీరిక్. ఈ రెండింటిలో మోస్ట్ పవర్ఫుల్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఏది? సీరిక్. అంటే +4 ఆక్సిడేషన్ స్టేట్, ఎక్కువ ఆక్సిడేషన్ స్టేట్ ఉన్నది మోస్ట్ పవర్ఫుల్ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా ఫామ్ అవుతుంది ఇందులో. కాబట్టి ఇక్కడ మనకి సీరస్ సల్ఫేట్, సీరస్ అమోనియా రాలేదు, సీరిక్ సల్ఫేట్, సీరిక్ అమోనియా. అంటే మోస్ట్ పవర్ఫుల్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఏంటి? సీరిక్. సో మనకి ఏదైతే ఆక్సిడైజింగ్ ఏజెంట్గా ఇన్వాల్వ్ చేస్తున్నామో ఆ కాంపౌండ్స్ కూడా సీరిక్గా ఉండాలి. అంటే సీరిక్ సల్ఫేట్, సీరిక్ అమోనియా ఈ రెండింటిని ఆక్సిడైజింగ్ ఏజెంట్గా యూజ్ చేసి రియాక్షన్ జరిపిస్తాము. అటువంటి టైట్రేషన్ని సీరిమెట్రిక్ టైట్రేషన్స్ అని అంటారు. ఓకేనా? అంటే సీరిమెట్రిక్ టైట్రేషన్లో మ్యాక్సిమం యూజ్ చేసే ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఏంటి? సీరిక్ సల్ఫేట్, సీరిక్ అమోనియా. ఈక్వేషన్ చూడండి, Ce+4 ప్లస్ ఎలక్ట్రాన్ గివ్స్ రైస్ టు Ce+3. అంటే ఇక్కడ సీరియం ఒక ఎలక్ట్రాన్ గ్రహించి సీరిక్గా ఫామ్ అయింది, అంటే సీరస్ టు సీరిక్. అంటే ఇక్కడ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది జరిగింది. గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మీన్స్ రిడక్షన్. రిడక్షన్లో యూజ్ చేసే ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఏంటి? ఎప్పుడైతే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగిందో దట్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ రిడక్షన్. రిడక్షన్ జరిగినప్పుడు ఏం ఫామ్ అవుతుంది మనకి? ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఇక్కడ సీరిక్ అనేది ఆక్సిడైజింగ్ ఏజెంట్ అయినప్పుడు అది కూడా సీరిమెట్రిక్ టైట్రేషనే కదా. అంటే ఇక్కడ సిఈ అనేది +4 నుంచి +3 స్టేట్కి వెళ్ళింది. +4 నుంచి +3 స్టేట్కి వెళ్ళాలంటే ఎలక్ట్రాన్ ఏం చేయాలి? గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది జరగాలి. ఇక్కడ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ జరిగిందంటే సీరిక్ Ce+3 అనేది ఎలక్ట్రాన్ ఏమవుతుంది? కోల్పోతుంది. ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ గ్రహించి Ce+3గా మారింది. Ce+3 Ce+4గా మారాలి అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది జరగాలి. ఓకేనా? సో సీరిక్ అనేది ఆక్సిడైజింగ్ ఏజెంట్గా యూజ్ అవుతుంది. ఆక్సిడైజింగ్ ఏజెంట్గా ఎప్పుడైతే యూజ్ అవుతుందో రిడాక్స్ టైట్రేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యేది సీరియం కాబట్టి అటువంటి టైట్రేషన్ని సీరిమెట్రిక్ టైట్రేషన్స్ అని అంటారు. ఓకేనమ్మా? సో సీరిక్ సల్ఫేట్కి పొటాషియం పర్మాంగనేట్ కన్నా ఎక్కువ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అయ్యే అవకాశం ఉంది. అంటే అడ్వాంటేజెస్ ఎక్కువ దేనికి ఉన్నాయి? పొటాషియం పర్మాంగనేటు మరియు సీరిక్ సల్ఫేట్తో పోల్చుకుంటే పొటాషియం పర్మాంగనేట్ కన్నా సీరిక్ సల్ఫేట్కి ఎక్కువ మోస్ట్ పవర్ఫుల్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు సీరిక్ సల్ఫేట్ పొటాషియం పర్మాంగనేట్ తోటి పొటాషియం డైక్రోమేట్ తోటి ఏ విధంగా రియాక్ట్ అవుతుందో రియాక్షన్స్ రూపంలో చూద్దాం మనం. ఫస్ట్ KMnO4 అండ్ K2Cr2O4 పర్ఫామ్ చేసే అన్ని టైట్రేషన్స్ కూడా సీరియం పెర్ఫామ్ చేస్తుంది. అంటే ఏంటి? మనం పొటాషియం పర్మాంగనేట్, పొటాషియం డైక్రోమేట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రిడాక్స్ టైట్రేషన్ క్లాసిఫికేషన్స్తో చెప్పుకున్నాం. అంటే K2Cr2O7 KMnO4 ఏ రెండు అయితే ఆక్సిడైజింగ్ ఏజెంట్గా యూజ్ చేసి రియాక్షన్స్ జరిగాయో అయ్యే రియాక్షన్స్ సీరియం కూడా ఫామ్ చేస్తుంది. అంటే KMnO4 అండ్ K2Cr2O7 కలిపి ఏదైతే రియాక్షన్ ఫామ్ చేసిందో అయ్యే రియాక్షన్స్ని సీరియం కూడా ఫామ్ చేస్తుంది. ఏ రియాక్షన్ని సీరియం కూడా ఫామ్ చేయాలంటే దీనికి ఎంతైతే స్ట్రెంత్ ఆఫ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఉందో సేమ్ అంతే దీనికి ఉంది కాబట్టి ఇవి రెండు ఫామ్ చేసే రియాక్షన్ని ఈ సీరియం అనేది పెర్ఫామ్ చేయగలుగుతుంది. కాబట్టి ఇంతకుముందు మనం చెప్పుకున్న నోట్ ప్రకారము KMnO4 కన్నా సీరియంకి ఎక్కువ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అయ్యే అవకాశం ఉందని చెప్పుకోవడంలో సందేహం లేదు. కాబట్టి ఇప్పుడు రియాక్షన్స్ చూడండి.
సీరియం సల్ఫేటు ఫెర్రస్ సల్ఫేట్తో రియాక్ట్ చెందితే చూడండి అమ్మా, సీరిక్ సల్ఫేటు ఫెర్రస్ సల్ఫేట్తో రియాక్ట్ అవుతుంది. సీరిక్ సల్ఫేటు ఫెర్రస్ సల్ఫేట్తో రియాక్ట్ అయ్యి ఇక్కడ ఫెర్రస్ అనేది ఫెర్రిక్గా మారింది. ఇక్కడ ఫెర్రస్ అనేది ఏ ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది? +2 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది. మనకి రియాక్షన్ కంప్లీట్ అయ్యేసరికి ఫెర్రిక్గా మారింది. ఈ ఫెర్రిక్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? +3. ఎప్పుడైతే +2 నుంచి +3గా మారిందో అక్కడ ఏం జరిగింది? లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది జరిగింది. +2 నుంచి +3 ఆక్సిడేషన్ స్టేట్కి వెళ్ళాలి అంటే లాస్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్ జరగాలి. ఎప్పుడైతే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగిందో ఆ రియాక్షన్ ఏమంటారు? ఆక్సిడేషన్ రియాక్షన్ అని అంటారు. ఆక్సిడేషన్ రియాక్షన్లు యూజ్ చేసే ఏజెంట్ ఏంటి? రెడ్యూసింగ్ ఏజెంట్. ఓకేనా? ఇప్పుడు ఈ సీరిక్ సల్ఫేటు ఫెర్రస్ సల్ఫేట్తో రియాక్ట్ అయ్యి ఫెర్రస్ నుంచి ఫెర్రిక్గా మారింది. ఫెర్రస్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +2, ఫెర్రిక్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +3. ఎప్పుడైతే ఆక్సిడేషన్ స్టేట్ +2 నుంచి +3కి మారిందో అక్కడ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది జరిగింది. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగింది అంటే ఆ రియాక్షన్ ఏమంటారు? ఆక్సిడేషన్ రియాక్షన్. కాబట్టి ఇక్కడ FeSO4 అనేది రిడక్షన్ ఏజెంట్, రెడ్యూసింగ్ ఏజెంట్. అదే CeSO4 అనేది ఏమవుద్ది? ఆక్సిడైజింగ్ ఏజెంట్. బికాజ్ ఆఫ్ FeSO4 ఫెర్రస్ టు ఫెర్రిక్గా చేంజ్ అయింది అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగింది. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరగడం వల్ల అది ఆక్సిడేషన్ స్టేట్. సో FeSO4 అనేది రెడ్యూసింగ్ ఏజెంట్ అవుతుంది. CeSO4 అనేది ఆక్సిడైజింగ్ ఏజెంట్గా మారింది. నెక్స్ట్, oxalates are oxides quantitatively in hot acid solutions. Quantitatively in hot acid solution. దాని రియాక్షన్ చూడండి. H2C2O4 plus CeSO4 twice, Ce2SO4 thrice plus H2SO4 plus O2. అంటే ఆక్సలైడ్స్ ఆర్ ఆక్సైడ్స్ క్వాంటిటేటివ్లీ ఇన్ హాట్ యాసిడ్ సొల్యూషన్. అంటే ఆక్సాలిక్ యాసిడ్తో రియాక్ట్ అయ్యి ఆక్సలైడ్స్గా ఫామ్ అవుతుంది. హాట్ యాసిడ్ సొల్యూషన్ ఏంటి? H2SO4 అండ్ ఆక్సాలిక్ యాసిడ్స్తో రియాక్ట్ అవుతుంది. నెక్స్ట్, నైట్రైట్స్ ఆర్ ఆక్సైడ్స్ టు నైట్రైట్స్. అంటే అలాగే ఈ విధంగానే నైట్రైట్స్ని కూడా అది ఫామ్ చేస్తుంది. ఎందులోని? సీరిమెట్రిక్ టైట్రేషన్. సీరిమెట్రిక్ టైట్రేషన్లో కూడా యాసిడ్ మీడియం ఉందని చెప్పుకున్నాం కదా. అంటే పొటాషియం పర్మాంగనేట్, పొటాషియం డైక్రోమేట్ ఏ విధంగా యాసిడ్ మీడియంలోకి మారి రియాక్షన్ జరిపిస్తున్నాయో సేమ్ ఆ రెండు టైట్రేషన్స్ లాగే సీరిమెట్రిక్ టైట్రేషన్ కూడా యాసిడ్ మీడియంతో రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అవ్వడం వల్ల మనకి ఏం ఫామ్ అవుతుంది? సేమ్ సిమిలర్లీ KMnO4 అండ్ K2Cr2O7 టైట్రేషన్ లాగా మనకి ఇది ఆక్సిడైజింగ్ ఏజెంట్గా ఫామ్ అయ్యి రిడాక్స్ టైట్రేషన్స్ని ఫామ్ చేస్తుంది. అలాగే ఈ సీరిమెట్రిక్ టైట్రేషన్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే డిటర్మైన్ ద ఐరన్ ఇన్ ఓర్ సిచ్యువేషన్. అంటే ఓర్ రూపంలో ఉన్న ఐరన్ని డిటర్మైన్ చేయడానికి, అలాగే మాలిబ్డినము, సెటన్ నైట్రోజన్, యురేనియం కాంపౌండ్స్, హైడ్రోజోలిక్ కాంపౌండ్స్ ఇటువంటి కాంపౌండ్స్ని డిటర్మైన్ చేయడానికి ఈ సీరిమెట్రిక్ టైట్రేషన్స్ అనేవి యూజ్ అవుతాయి. అర్థమైంది కదా? అంటే సీరిమెట్రిక్ టైట్రేషన్స్ కూడా
పొటాషియం పర్మాంగనేట్ పొటాషియం డైక్రోమేటిక్ టైట్రేషన్ లాగే మనకి రిడాక్స్ టైట్రేషన్స్ని ఫామ్ చేస్తాయి. రిడాక్స్ టైట్రేషన్స్ ఫామ్ చేసినప్పుడు వాటికి ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అలాగే ఇది కూడా యాసిడ్ మీడియంలో రియాక్ట్ అయ్యి మనకు కావాల్సిన కాంపౌండ్ని డిటర్మైన్ చేస్తుంది. దీనికి ఇంకా యూజెస్ ఏంటి? డిటర్మైన్ ద ఐరన్ ఓర్ అండ్ మాలిబ్డినం, యురేనియం అలా ఓర్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి కాంపౌండ్స్ని డిటర్మైన్ చేయడానికి సీరిమెట్రిక్ టైట్రేషన్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇది నెక్స్ట్ టైప్ ఆఫ్ సీరిమెట్రిక్ టైట్రేషన్. నెక్స్ట్ ఏంటంటే అయోడిన్ టైట్రేషన్స్. ఈ అయోడిన్ టైట్రేషన్స్ కూడా 2 టైప్స్గా జరుగుతాయి. ఐడో టైట్రేషన్స్, ఐడిమెట్రిక్ టైట్రేషన్స్. ఇందులో అయోడిన్ అనేది డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతుంది అండ్ ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతుంది, హైపో అయోడిన్గా రియాక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్లాస్లో మనం ఐడోమెట్రిక్ టైట్రేషన్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఇది సీరిమెట్రిక్ టైట్రేషన్స్. నెక్స్ట్ క్లాస్లో అయోడిన్ టైట్రేషన్స్ గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ.